అమ్మా అమ్మా లేక ఏమైంది? లేక నువ్వైనా చెప్పు. ఏం చెప్తుందో వదినా? చెప్పటానికి నోరు రాదు కానీ పిచ్చి చేష్టలు చేయడానికి మాత్రం చేతులు వస్తాయి. ఏదో సస్పెన్స్. ఇంతకీ తీయించుకుందా లేదా అది చెప్పరా? శ్రీరామ్, లేక మీద చేయి చేసుకున్నావా? అమ్మా అమ్మా అడుగుతుంది నిన్నే శ్రీరామ్. లేకను కొట్టావా? అవును, కొట్టాను. తప్ప? శ్రీరామ్, ఏంటి నువ్వు లేక మీద చేయి చేసుకున్నావా? నీకు చేతులు ఎలా వచ్చాయిరా? ఆ మాట అడగాల్సింది నన్ను కాదమ్మా, తన్ను అడుగు. అంత కారపని ఏం చేసిందయ్యా? అయినా నెలలు నిండిందని కొట్టడానికి నీ చేతులు ఎలా వచ్చాయి చెప్పు? నెలలు నిండుతూ నేను మనం సంతోషిస్తున్నాం పెద్దమ్మా, కానీ ఈవిడి గారికి మాత్రం బిడ్డ బరువును మోయగా భారంగా ఉన్నట్టుంది. శ్రీరామ్, అయ్యిందేదో అయ్యింది. తన లోపలికి తీసుకెళ్ళు. పది లేక లోపలికి వెళ్దాం. అవసరం లేదు వదినా. ఏ మనం ఈవిడి గారి కోసం ఎందుకు ఇంత తప్పన పడాలి? ఎందుకు అనుక్షణం చిత్రవద అనుభవించాలి? అసలు ఈవిడ ఏం చేసిందో మీకు తెలుసా? శ్రీరామ్, ఊరుకో. అసలు ఏం జరిగిందో తెలియకుండా అన్నని మాటలు ఎందుకంటావు? ఏం చేసిందో చెప్తాను వినోదనా. ఇప్పుడు చెప్పొద్దునా నేను చేసింది తప్ప? అమ్మా, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆవిడ ఏమన్నారో తెలుసా? బిడ్డ లక్షణంగా ఉంది, ఎలాంటి డౌట్ పడాల్సిన అవసరం లేదని చెప్పారు. ఆ విషయం నీకు చెప్దామని హ్యాపీగా వస్తుంటే బయట ఈవిడ గారు చేసిన నిర్వాకం. మందు తీసుకోలేదు కదా? తీసుకున్నట్టు ఎందుకు బాబు గారు నానా హడావుడి చేస్తారు? ఏమో లేకమ్మ గారికి ఇష్టం లేదేమో. వదిలేయచ్చుగా, ఎందుకు అంత బలవంతం చేయడం? ఏయ్, నోర్ మోయ్. మా ఇంటి విషయాల్లో తలదూర్చడానికి నువ్వెవరివే? నీ హద్దుల్లో నువ్వుండు. అబ్బాబ్బా, ఊరుకో అక్షరా. ఇక్కడ జరుగుతుందేంటి, నువ్వు మాట్లాడుతుందేంటి? ఏ రేఖ, నీకెందుకే అసలు ఇక్కడ ఏం పని? వెళ్ళే. చూడమ్మా లేక, నువ్వెందుకు వద్దంటున్నావో చెప్పు, లేకపోతే మేం చెప్పినట్టనా విను. అంతేగాని ఇలా చీటికి మాటికి పంచాయతీలు పెట్టకు. మమ్మల్ని కాస్త ప్రశాంతంగా ఉండని. ఏంటే ఒకసారి చెప్తే అర్థం కదా? చోద్యం చూసినట్టు చూస్తున్నా. వెళ్ళా. నిజంగానే చోద్యంగానే ఉందమ్మగారు. కంటికి రెప్పలా చూసుకునే మొగుడు, కన్నబిడ్డలా చూసుకునే అత్తగారు ఉన్నప్పుడు కడుపు ఎందుకు బరువైందో ఆలోచిస్తుంటే చోద్యం కాక మరేముంది? విన్నావుగా, పనికి మాలిన వాళ్ళు కూడా మమ్మల్ని ఎన్నేసి మాట్లాడుతున్నారు. అయినా సరే నువ్వు మాత్రం శిలగానే నిలబడతావు తప్ప పెదవి మాత్రం విప్పవు. చిచ్చి. శ్రీరామ్, నువ్వు ఊరుకో. ఊరుకుంటానమ్మా, ఊరుకోక ఏం చేస్తాను? రేపు ఇది నా పాప నులిమేసిన ఊరుకుంటాను. అమ్మా అక్షర, నువ్వు కొంచెంసేపు లేక దగ్గర కూర్చో. అలాగే అత్తయ్య. లేఖ, తీసుకో. అత్తే ఇమ్మన్నారు. వద్దక్క, ఆ చేత్తోనే ఇంత విషయం ఇమ్మంటావు అంతేగా? అమృతం పంచే మనుషుల మధ్య ఉండి నీకు విషంతో పనేంటి లేఖ? అన్నీ నీకు తెలుసు, అయినా నువ్విలా మాట్లాడుతున్నావంటే. ముందే జ్యూస్ తాగులేక తర్వాత మాట్లాడుకుందాం. అంటే నువ్వు నా మాట నమ్మడం లేదా?
నా మాట వినమంటున్నాను. జ్యూస్ తాగు. తాగు. నేనంటే ఎందుకక్క మీ అందరికీ ఇంత ప్రేమ? నేను మీకు ఏం చేశానని? పన్నండి పాపాయినివ్వడం లేదా? అది చాలదా? అక్క అవును లేఖ, ఈ రోజుల్లో మనిషి సాధించలేంది ఏముంది? కంప్యూటర్లో ఎంటర్ బటన్ నొక్కితే ప్రపంచం మొత్తం మన ముందుకొస్తుంది. ఇంత సైన్స్ పెరిగినప్పుడు ఎవరో స్వామీజీ చెప్పాడని నమ్మి మనం ఇలా మన జీవితాల్ని నాశనం చేసుకోవడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. తప్పక్క, అలా అనకు. నీకు ఆయన గురించి తెలీదు. తెలియనంత వరకు దొంగ కూడా దొరలాగే ఉంటాడు లేఖ. అక్క ప్లీజ్, ఆయన గురించి అలా మాట్లాడుకు. కావాలంటే నువ్వు రా, నేను తీసుకువెళ్తాను. అది చెప్పడానికి వచ్చాను లేఖ. నా కళ్ళతో నేను చూసి నేను చెప్పాలి. ఆయన మాటలు నేను నమ్మి నేను వింటేనే నీకు సహకరించగలను. తప్పకుండా వెళ్దాం అక్క. ఎప్పుడు వెళ్దామో చెప్పు. ఎప్పుడో ఎందుకు లేఖ, రేపే వెళ్దాం. రెడీగా ఉండు. అలాగే అక్క. ఆయన మీద నాకు నమ్మకం కలగకపోతే మాత్రం నువ్వేం చెప్పినా నేను వినను లేఖ. అందరికీ చెప్పేస్తాను. పాప పుట్టే వరకు అనుక్షణం మేము నీ వెంటే ఉంటాం, సరేనా? ఏంటి లేక ఆలోచిస్తున్నా? ఆయన మీద నీకు నమ్మకం కలగకపోవచ్చు, కానీ నాకు నమ్మకం ఉందక్క. నీ నమ్మకం గుడ్డిది కావచ్చు. ఆ నమ్మకంతోనే ఈ కుటుంబాన్ని చీకట్లో తొయ్యడం నాకిష్టం లేదు లేఖ. అందుకే రేపే వెళ్దాం. సిద్ధంగా ఉండు. అలాగే, నీ ఇష్టం. శ్రీరామ్ ఎక్కడున్నారక్క? బయటికెళ్ళాడు. ఏంటి, శ్రీరామ్ నిన్ను కొట్టాడని బాధపడుతున్నావా? లేదక్కా, ఆయనకి ఎంత బాధ కలిగితే ఈ పని చేస్తారు? ఆయన బాధని తలుచుకొని నేను బాధపడుతున్నాను. నేను కొట్టినందుకు శ్రీరామ్ కూడా బాధపడుతున్నాడు లేక. ఆ విషయం నాకు తెలుసక్క. ఏంటోనక్క, ఆయన్ని తలుచుకుంటేనే నాకు నిజం చెప్పేయాలనిపిస్తుంది. కానీ తట్టుకుంటారో లేదోనని చాలా భయం వేస్తుందక్క. పొరపాటును కూడా అలాంటి పనులు చేయకులేక. రేపు మనం వెళ్తున్నాం కదా, అప్పుడు ఆలోచిద్దాం, సరేనా? ఈ సిగరెట్ ఎవడు కనిపెట్టాడు గాని మంచి తమ్మున్నాడు కనిపెట్టాడు. పావేస్తే దీన్ని దమ్ములాగితే సరిపోద్ది. బావ 100 కిలోమీటర్ స్పీడ్ మాయమైపోద్ది. రై, సిగరెట్ ఎవరా? ఏం భయ్యా, నీకు దమ్ము కుట్టే ఒకటిందా? మరి చెప్పలేదే? చెప్తే నీ దగ్గర ఫారెన్ సిగరెట్ తీసుకున్నాడుగా. సోదాపి సిగరెట్ ఎవరా? ఇది చాలా సీపు గురు, మీ అసలు టోలీ తాగకూడదు. మీరు ఏ ఫారెన్ సిగరెట్ ఎవరా? అగిపెట్టు. వెలిగించడం వచ్చా? మరేం లేదు భయ్యా, నీ ఫేస్ చూస్తే అగరబత్తి పొక్క పొలమారే ఫేస్ లో ఉంది. ఇక సిగరెట్ ఎలా వెలిగిస్తావా అని. ఇదిగో భయ్యా. అయ్యో బాబోయ్, ఇంకా 2 పుల్లలు ఉన్నాయి. జాగ్రత్త, అసలు అలవాట్లేను మేళం. మళ్ళీ అగ్గిపెట్టి కోసం నేను రోడ్ చివరి దాకా వెళ్ళాలి. ఇవ్వు బే. శాబాష్ భయ్యా, అంటే అలవాటు ఉందన్నమాట. రై, వెళ్ళు. ఎక్కడికి? కొంప చేసి కోట తెమ్మని పంపడు కదా. ఎక్కడికి భయ్యా? రై, వెళ్ళు. అలాగే వెళ్తానులే భయ్యా. గట్టిగా గుండెల నుండి ఒక్క దమ్ములాగి
దాంతో గుండెల్లో ఉన్న మంటంతా మసి అయిపోయి పొగ రూపంలో బయటకు వచ్చేయాల తాగ. రాయ్ నువ్వు వెళ్ళు. పెళ్ళాన్ని కొట్టాడు కదా, దానికి బాధపడుతున్నట్టున్నాడు పిచ్చి మహారాజు. నన్ను క్షమించలేక తప్పు చేశాను, చాలా పెద్ద తప్పు చేశాను. ఈ చేత్తోనేగా నేను కొట్టాను. నేను చేసిన పనికి ఇది చాలా తక్కువ లేక, చాలా తక్కువ. అమ్మా లేక నువ్వు కూర్చో. పర్వాలేదత్తయ్య. ఏంటమ్మా, శ్రీరామ్ కోసం చూస్తున్నావా? వస్తాడ్లే. వాళ్ళ ఆయన వస్తేనే గాని తను భోంచేదేమో అత్తయ్య. అంత పతిభక్తి ఎందుకు లేక? అలా అయితే మా అమ్మవాళ్ళు రోజు పస్తులు పడుకోవాల్సిందే. మా నాన్న బాబాయి ఎప్పుడు టూర్లంటూ తిరుగుతూనే ఉంటారుగా. సినిమాలలో చూసినట్టు హాయిగా నవ్వుత భోంచేస్తుంటే చూడ్నికే కన్నుల పండుగ లెక్కుందమ్మా. ఆదిలక్ష్మి, అక్కడ నువ్వెందుకే? దిష్టి తగులుతుంది గాని ఇక్కడ నాకు తల పట్టేసినట్టుంది. జర అమృతాంజనం రాదు గాని. నిన్నేనే రా. అది వడ్డిస్తుందిలే గాని నువ్వెళ్ళు. ముందు నీ దిష్ట తగిలేలా ఉంది. లేకొడ్డిస్తుంది కదత్తయ్య. ఆదిలక్ష్మి నువ్వెళ్ళు. అవసరం లేదు, నువ్వెళ్ళి ఆవకాయ పట్టరావే. వచ్చాడుగా, ఇక కూర్చోలేక. పర్వాలేదు బావగారు. ఒరే శ్రీరామ్, నువ్వు వస్తేనే భోంచేస్తుందంట్రా. వాడంటే తనకంత ప్రేమ. అంటే ఏంటత్తయ్య, మా శ్రీరామ్కి లేకంటే ప్రేమ లేదనా? అత్తయ్య, శ్రీరామ్ ఇంకా మన మూడ్లోకి రాలేదు. లేక కూడా. లేక నువ్వు కూడా కూర్చోమ్మా. తర్వాత తింటానత్తయ్య. ఏమి శ్రీరామ్? ఏం కాలేదమ్మా. ఏది ఏం కాలేదంటావేంట్రా? ఏంటిది? ఏమైందిరా? కాలిందమ్మా. కాల్చుకుంటే కాలిద్దాం గారు. కాల్చుకున్నాడా? లేఖను కొట్టినందుకు ఆ చేతిని కాల్చుకున్నాడన్నమాట. నాగమణి, నేను అడిగిన దానికి తిన్నగా సమాధానం చెప్పే. ఏందో అడుగు. ఒకసారి నువ్వు పొయ్యి మీద పాలు పెట్టి టీవీ చూస్తా పొంగ పెడితే నేనేం చేశానే? ఏం చేసినావు? ఇగో కట్టెతో కాల్చినావుగా, గా మచ్చలు ఇంకా పోలేవు. అదే
చూసావు శ్రీరామ్ భయ్య, మొగుడు అంటే అట్టాగుండాల. ఇదేంటి భయ్యా, పెళ్ళని గుట్టి నువ్వు కాల్చుకోవటం ఏంది? ఏందో భయ్యా, మీ సంగతి నాకేం అర్థం కావట్లే. ఇక్కడ మగాళ్ళు ఆడాల మాదిరిగా, ఆడాళ్ళు మగాళ్ళ మాదిరిగా ఉన్నారు. ఏడ్చినావులేరా, నువ్వు పెద్ద మగవాళ్ళ లెక్క మాట్లాడకు. కాల్చాల్సిన వాళ్ళని కాలిస్తే తప్పుదో అట్టరుగా. ఇది నన్ను వదిలిపెట్టేటట్లేదు. ఏంది భయ్యా తినకుండా వెళ్ళిపోతున్నావు? నోర్ముయ, ఆలు మగల ప్రేమంటే గదేరా ముదరస్ట సచ్చినోడా. నువ్వు ఎందుకు గా బాబుని చూసి నేర్చుకో. అబ్బశా, చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. పెళ్ళం అంటే ఎంత ఇష్టమో. నన్ను క్షమించండి. లేక ఏంటిది? ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు కింద కూర్చోకూడదు, పాపకు ప్రమాదం. అయినా నేను నిన్ను క్షమించడం ఏంటి లేక, నువ్వే నన్ను క్షమించాలి. నేమే చేయి చేసుకుంటానని కల్లో కూడా అనుకోలేదు. అయినా ఈరోజు నాకేమైందో ఏంటో, దెయ్యం కాని పట్టిందేమో ఇలా మూర్ఖుళ్ళ బిహేవ్ చేశాను. సారీ లేక. ఏంటండి మీరు నాకు సారీ చెప్పడం ఏంటి? ఈ పాపాత్మరాలి మీద మీకు ఇంకా ప్రేమ ఉందా? పిచ్చి లేక, నువ్వు పాపాత్మురాలువేంటి? మనసులో ఏమీ పెట్టుకోకు, సరేనా? పడుకో. ఉండండి, వచ్చిన పని మర్చిపోయాను. చెయ్యిలా ఇవ్వండి. ఇక ముందు ఇలాంటివి చేయనని నాకు మాట ఇవ్వండి. నవ్వుతారేంటండి? నిజంగానే మాట ఇవ్వండి. లేక మాటిస్తాను, కానీ దానికంటే ముందు నేను మాట అడగనా? అడగండి. నా చెయ్యి ఏదో చిన్నగా కాలినందుకే నువ్వు ఎంత అల్లాడిపోతున్నావే. మరి నీ కడుపులో ఉన్న పాపని ఎలా చంపేద్దాం అనుకున్నావు? ఎంత మంచి మనసునేది. నువ్వు పాపాత్మురాలు ఎలా అవుతావు లేక? చావటానికి ధైర్యం కావాలో లేదో నాకు తెలియదు, కానీ చంపటానికి మాత్రం చాలా ధైర్యం కావాలి. అది నీ దగ్గర లేదని నాకు తెలుసు, కానీ ఎందుకు ధైర్యం కూడగట్టుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు.